హాయ్ వెల్కమ్ టు రీల్ కనెక్ట్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. అది ఎంత ఇంట్రెస్టింగ్ మూవీ అంటే సినీ ఇండస్ట్రీ చరిత్రనే మార్చిన ఒక మంచి సినిమా. అది మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఖైదీ సినిమా. ఖైదీ ఒకప్పుడు టాలీవుడ్లో ఒక మంచి క్లాసిక్ మూవీ. అంతేకాదు, అసలు సినిమా ఇండస్ట్రీకే అదొక పెద్ద గేమ్ చేంజర్. టాలీవుడ్ సినిమా రూపురేఖల్ని మొత్తం మార్చేసింది ఈ సినిమా. ఖైదీకి ముందు కమర్షియల్ సినిమా ఒక లెక్క, ఖైదీ తర్వాత కమర్షియల్ సినిమా అంటే ఇంకో లెక్క. అప్పటి వరకు చిరంజీవి సినిమాలు జనరల్గా విజయం సాధిస్తూనే ఉండేవి. కానీ ఒక్కసారి ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి అసలు రికార్డులు అంటే ఎలా ఉంటాయో రికార్డుల సునామీ సృష్టించి చూపించింది. దానికి మన మెగాస్టార్ చిరంజీవి స్టామినా, చిరంజీవి యాక్టింగ్, అబ్బా అదుర్స్ అంటే అదుర్స్ అనుకోండి. ఈ ఖైదీ సినిమా 1983లో వచ్చింది. 1983 అక్టోబర్ 23వ తారీఖు రిలీజ్ అయిన సినిమా ఇది. ఆ రిలీజ్ ఇవాల్టి వరకు ఖైదీ అంటే తెలుగు చలనచిత్రంలో ఒక క్లాసికల్ స్టోరీ, క్లాసికల్ మూవీ అండ్ చిరంజీవి పేరు చరిత్రలో నిలబడేలా ఉంటూనే ఉంటుంది. సో ఒకసారి స్టోరీ గురించి చూసుకుంటే, యాక్చువల్గా సినిమా మొదలవటమే ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీరియస్ సీన్తో మొదలవుతుంది. అది చిరంజీవి అలా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని చుట్టూ షాల్ కప్పుకొని కోపంగా వెళ్తూ ఉన్న టైంలో వెనక నుంచి పోలీసులు వచ్చి ఆపుతారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏదో ఊరు వెళ్తున్నాను అని చెప్తాడు. తర్వాత వెనక్కి తిరిగి ఎస్ఐ చూడగానే నువ్వు కోటిపల్లికి వెళ్తా అని కొండపల్లికి ఎందుకు వెళ్తున్నావు అంటే మనసు మార్చుకున్నాను అని చెప్పి, అసలు అతను ఎవరు ఏమిటి అని ఆ ఎస్ఐ చూస్తే అతని దగ్గర ఒక పెద్ద కత్తి ఉంటుంది. ఈ కత్తి ఎందుకు అని అడిగితే నాకు వేటాడడం అంటే ఇష్టం అని చెప్తాడు. దాంతో అనుమానం వచ్చిన ఆ ఎస్ఐ చిరంజీవిని తీసుకెళ్ళి జైల్లో వేసి చిత్రహింసలు పెడతాడు. అక్కడి నుంచి తప్పించుకుని చిరంజీవి అటు ఇటు పారిపోతూ ఉన్న క్రమంలో అనుకోకుండా సుమలత అతన్ని రక్షించి అతనికి జరిగిన గాయాలకి మెడికల్గా ట్రీట్మెంట్ చేస్తుంది. తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని చిరంజీవి అసలు ఎందుకు అలా నేను తప్పించుకొని తిరుగుతున్నాను అనే విషయం సుమలతకి చెప్తాడు. సుమలత కూడా అలాగే తనకున్న రైవలరీ గురించి అతనికి చెప్తుంది. సో అనుకోకుండా ఇద్దరి రైవలరీ ఒకే వ్యక్తి, అదే మన రావు గోపాలరావు ఒక ఊర్లో పెద్ద ఒక మంచి విలన్. అతను అన్ని చెడు పనులు చేస్తూ ఉంటాడు. అతని కూతుర్ని చిరంజీవి ప్రేమిస్తాడు. సో అది నచ్చని రావు గోపాలరావు చిరంజీవిని ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా ఇరికించాలని ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో చిరంజీవి అక్క వాళ్ళిద్దరూ రావు గోపాలరావు దగ్గర కొంత అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చుకునే పరిస్థితుల్లో లేనప్పుడు చిరంజీవి వేరే ఊరికి వెళ్ళినప్పుడు రావు గోపాలరావు పక్క నుండి నూతన్ ప్రసాద్ ఆమెని పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాఫీ చేస్తానని చెప్పి పెళ్లి చేసుకొని వేరే వాడి దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేసే టైంలో ఆమెని చంపేస్తారు. చంపి ఆ నేరం చిరంజీవి మీద తోస్తారు. సో దాంతో కోపం వచ్చిన చిరంజీవి పోలీసులు పట్టుకున్న టైంలో అక్కడి నుంచి తప్పించుకొని అలా తిరుగుతూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొండపల్లికి వెళ్ళి పగ తీర్చుకుందామని ప్రిపేర్ అవుతాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళడం, పగ తీర్చుకోవటం, ఇంతలో సుమలతని వీళ్ళు చంపటం, ఇవన్నీ జరిగిపోతాయి. కానీ ఆ క్లైమాక్స్ మాత్రం ఆహా, వాట్ ఏ వండర్ఫుల్ క్లైమాక్స్. చిరంజీవి నటన ఎక్స్ట్రాడినరీ. ఫ్రెండ్స్, ఇది ఖైదీ సినిమా. ఒకవేళ మీరు ఎవరైనా ఈ సినిమా కనుక మిస్ అయినట్టుంటే, ఎందుకంటే ఇది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా, కానీ 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమానా అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది కదా. ఎవరైనా కనుక యంగ్ జనరేషన్ వాళ్ళు ఈ సినిమాని మిస్ అయితే నిజంగా అసలు సినిమా అంటే ఎలా ఉంటుంది, అసలు మన మెగాస్టార్ నటన అంటే ఎలా ఉంటుంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఖైదీ ఇప్పటికీ ఖైదీ. ద ఎవర్ గ్రీన్ వండర్ఫుల్ క్లాసికల్ మూవీ ఖైదీ.
సో ఇలాంటి ఎన్నో విషయాల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే వీడియోని ఫార్వర్డ్ చేయండి.